బంగ్లాదేశ్ చిన్న దేశం కావడం, దానికి తగినటువంటి మానవ వనరులు ఉన్నాయి గానీ, దాన్ని వినియోగించుకునే ఇండస్ట్రీస్ లేవు. ఆ పరిస్థితిని చైనా యూజ్ చేసుకుంది. చైనాకి సంబంధించినటువంటి వస్త్ర తయారీ వాళ్ళు బంగ్లాదేశ్‌ని ఎంచుకున్నారు. ఎందుకయ్యా అంటే, చైనాలో ఒక్కొక్కళ్ళకి రూ. 50,000 చైనీస్ కరెన్సీ ఇస్తే, యువాన్‌లలో డబ్బులిస్తే, అక్కడ కార్మికులు పనిచేస్తారు. అదే సందర్భంలో బంగ్లాదేశ్‌లో వచ్చేటప్పటికి అదే చైనీస్ కరెన్సీ, అదే 50,000 యూరోలకి ఇదే చైనీస్ కరెన్సీ యువాన్స్‌కి 5గురు దొరుకుతున్నారు అక్కడ. 10,000 యువాన్లు ఇస్తే, ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి దగ్గరగా 30,000-40,000 బంగ్లాదేశ్ కరెన్సీ. ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది దొరికారు. దాంతో అనేక పరిశ్రమలు చైనాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అక్కడికి తెచ్చుకున్నారు. వాస్తవంగా ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పత్తి కొని, ఎస్పెషల్లీ ఆఫ్రికా కంట్రీస్, ఈవెన్ ఇండియా లాంటి చోట నుంచి కూడా చైనా వాడు పత్తి కొని, ఆ పత్తిని తమ దేశంలో సెటరేట్ చేసుకుని బంగ్లాదేశ్‌కి పంపించి అక్కడి నుంచి ఇది చేసుకొస్తున్నాడు. తర్వాత కాలంలో నేరుగా బంగ్లాదేశ్‌లోనే పత్తికి సంబంధించినటువంటి సరిచేసే ఇండస్ట్రీస్‌ని పెట్టి అక్కడి నుంచినే బట్టల తయారీ వ్యవహారం నడుపుతున్నాడు. భారీగా లాభాలు గర్జిస్తున్నారు. తర్వాత భారతదేశం ఏం చేసింది, ఏదైతే మనకి చైనాతో గాల్వన్‌లో యుద్ధంతో వచ్చాక మనకు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సీరియస్ ఎఫర్ట్ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి పత్తి పండించేటటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టండి, లేదా మన రాష్ట్రాల్లో పెట్టండి అని చెప్పి ప్రోత్సహించడం, పిఎల్ఐ ఇవ్వడంతో మన దేశంలోకి విపరీతంగా వస్త్ర తయారీ పరిశ్రమలు వచ్చినాయి. మన వాళ్ళే పెట్టుబడులు పెట్టడం బిగించేశారు. ఈ బ్రాండెడ్ అంటే ఇప్పుడు లేమాన్లని ఇట్లాంటి రకరకాలైనటువంటి బట్టల తయారీలంతా కూడా చేసేది బంగ్లాదేశ్లో, తర్వాత మన భారతదేశంలోని. ఈ మధ్యన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధించి 100% టారిఫ్ విధించేటప్పటికి మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళకి ప్రయోజనమైంది. ఒక పక్కన బంగ్లాదేశ్ అల్లకల్లోలంలో ఉన్నా కూడా అక్కడున్న ఈ పరిశ్రమలన్నీ కూడా ఉత్పత్తి చేసి అక్కడికి పంపిస్తున్నాయి. బంగ్లాదేశ్ బ్రాండ్ కాబట్టి చైనా మీద వేసిన 100% సుంకాలు వాళ్ళకి రాదు. మనకి ఇక్కడ 50% సుంకాలు వేశారు కాబట్టి ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బంగ్లాదేశ్ సంతోషపడిపోయింది. సీన్ కట్ చేస్తే నిన్న ఢాకా ఎయిర్పోర్ట్లో ఈ సరుకు రవాణా వ్యవస్థ మొత్తం తగలబడింది. దాంతో ఒక్కసారిగా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. ఇక షిప్పుల ద్వారా నడిచే ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది, కానీ ఎక్కువగా లగ్జూరియస్ వెరైటీస్ అన్నీ కూడా ఢాకా దగ్గర నుంచినే పోతూ ఉంటాయి. ఇప్పుడు అది కాస్త ప్రాబ్లం అయి కూర్చుంది.